హలో గాయ్స్, ఐమ్ స్టార్టింగ్ ఎ న్యూ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. అలాగే నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. కంటెంట్ అంత రాదు, సో నాకు అయినంత చేస్తా. ఇది మా కొత్తగా వేసిండేది జొన్నలు అంటారు, మీకల్లా ఏమంటారో తెలీదు. ఇక్కడ కంబడుస్తుందా, ఇది డెంటు అంటారు. ఇది పారం కోసు. ఇది ఇంకా ఉంది, దెంటు మోస్తూ ఉండే. ఇప్పుడు అంటే పెద్దగా ఉంది, ఒక 30 kgs వస్తుంది. వీటిని ఇంకా కరెక్ట్గా ఒక 200 meters ఇలా షెడ్ కంటే. అలాగే చూడండి, ఇంకా ఇప్పుడు వచ్చింది నేను అక్కడ టెంకాయ కింద నుంచి సరే దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఒక ఎత్తుకోవచ్చు కూడా ఒక 2-3 minutes పడుతుంది నాకు ఇంకా ఫాస్ట్గా వస్తే. అంటే 5 minutes ఇలా వస్తేనే షెడ్ అంటారు. ఇది వచ్చేసి ఆవులు. ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ తెచ్చింది ఆవు. ఇది వచ్చేసి ఫస్ట్. నాకు సెకండ్ ఇట్లా పక్కన ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. దీంట్లో తెలుస్తుందా, చిన్నదాన్ని ఇంకా పెద్దది అన్నాక. ఇది పాల మిషను. ఇది క్యాను. ఆ క్యాన్ ఉంది కదా, క్యాన్ వచ్చేసి ఇది పెట్టి ఇది వేస్తే నాకు ఇది ఎత్తి మనము ఆవులకి తొట్లకి ఇలా వేసినాక పాలు పిండింది. ఇది మాకి డైరీ ఇంకనే క్యాన్ ఇచ్చినారు నంబర్ వేసి. నాకు ఇది వచ్చేసి ఇది తూకం వేసుకోనికి. ఇది పీడ డైరీ ఇంకా కాదు, ఇది మామూలుగా తీసుకోండి. డైరీ ఇంకా కూడా ఇస్తారు. నాకు ఇట్లా ఊట్లకి వస్తే అది దూడ. అంటే అది ఈయంతేనే ఒక బేరే వాళ్ళతో 2 దినాలకు తీసుకొచ్చింది. ఇప్పుడు 1.5 year అట్లా అయింది. ఇది మా ట్యాంకీ, తొట్టి అంటారు, ఒక రకాల ట్యాంకీను అంటారు. ఇది దీంట్లో జంబు వచ్చేసింది, అంటే తమలపాకులు ఆకులు కెడతారు కదా, అది వచ్చేసింది. రా పోనా, ఇట్లా పోవాలా. ఇది కూడా మాదే. వీడు మా పెద్దయ్య కొడుకు. వీడు ఇలా దిగాల కనిపిస్తుంది. పొడే అలా ఉంటుంది. ఈ తాట మిట్ట రూఢి ఉండాలి, ఎక్కేకి అయ్యేది లేకుంటే అయ్యేసుకోండి. ఇది గుడిసె. ఇది 20 years పెట్టి. ఇది 20 years. ఇది తాట. తిరిగా పోతా ఉన్నాను గైస్. ఈ టమాటా బాక్స్ కావాలంట మా డాడీకి చేపలు పట్టేకి. తిరిగా ఇప్పుడు ఎటుకి పోవాలా, అదే రూట్లో. మనం ఇక్కడ వచ్చాము, అప్పుడే సుంకుడి ఏడుతాకి అని తాడుతాకి వచ్చాను. ఇది ఆ బాక్స్ ఎత్తుకొని పోవాలా. అప్పుడే పోయింది ఒక రూట్, ఇప్పుడు ఒక రూటు, ఇది ఒకే రూటు. అప్పుడే దిగింది ఇట్లా. ఇది ఇంకొక రూట్. ఇట్లా చూసుకోండి. ఇది మా ఏటి. ఇట్లా దిగాల. ఇది మా తాట. ఈ పైన ఇదంతా మా తాట. ఇది ఏటి. నాకు ఇట్లా పోవాల, పోతా ఉండాల. ఎట్లా నీళ్ళు వేరే అయిపోయింది. గుంతల్లో మాత్రం చేపలు పడుతున్నారు. ఖాళీ అయిపోయింది కదా, అట్లా గుంతల్లో ఇట్లా పోవాల. ఇది ఈ గుంతలో మన వారం పడుతుంది. ఇక నీళ్ళు ఖాళీ. ఇప్పుడు ఆడ పడుతూ ఉన్నారు. ఇట్లే పోవాల.